వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ మాధురి. ప్రజా ఉపయోగ పనులపై అధికారులు దృష్టి సారించాలి. వనపర్తి నియోజకవర్గం అభివృద్ధికి పూర్తి సహకారం. నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడే ఎమ్మెల్యే మేఘారెడ్డి. వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు అధికారులు ప్రజా ఉపయోగకరమైన పనులపై దృష్టి సారించి పనులు వేగవంతం పెంచాలని, వనపర్తి నియోజకవర్గ అభివృద్ధికి తాను ఎల్లవేళలా సహకరిస్తానని, వనపర్తి శాసనసభ్యులు మేఘారెడ్డి కష్టపడే తత్వం గల వ్యక్తి ఉన్నాడని, ఆయన ప్రతిపాదించిన ప్రతి పనిని తాము ఆమోదించి మంజూరు చేసే విధంగా కృషి చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. శనివారం వనపర్తి నియోజకవర్గం పెద్దమందడి మండలం వేల్టూరు గ్రామంలో నూతనంగా నిర్మించే ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్ర నిర్మాణానికి వ్యవసాయ శాఖ మంత్రితో పాటు టూరిజం శాఖ మంత్రులు జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లిరావుతో కలిసి శాసనసభ్యులు మేఘారెడ్డి భూమి పూజ చేశారు. అనంతరం జాతీయ రహదారి బువ్వురాబాగు స్టేజ్ నుంచి మోజర్ల గ్రామానికి వెళ్లే రహదారులు నిర్మించే బ్రిడ్జ్ల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. పెద్దమందడి మండలంలో నిర్మించే 10,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోడౌన్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపనలు చేశారు. మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. కొంచెం వెనకకెట్టు బ్రదర్, చెప్పనికే కదా బాబు బాజు. హర్యానా వాటర్ వాడడానికి 100 రూపాయలు అవుతుంది. స్టాక్ 100 రూపాయలు అవుతుంది. ఇండస్ట్రీకి 5 కోట్లు అవుతుంది. సంవత్సరానికి మనం 3 కోట్లు ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నాం. వీళ్ళని ప్లాంట్ పెడితే ఆ ప్లాంట్ కెపాసిటీకి తగ్గట్టుగా నీ దగ్గర మెటీరియల్ ఉండాలి కదా. విజయ్ మొత్తం మీద ఏమేమి చేస్తారు మీరు? అమ్మా ఎంత వస్తుంది మీరు రోజు? 12,000 నెలకి. కాకపోతే ఇది అంటారుగా మరి ఆదర్శం వీళ్ళ వేజ్ మట్టికి తక్కువ ఉండదు. పాపం ఉంటాడా? ఎక్కువ పాపం ఉంటాడా? నన్ను బెదిరించాడు. బెదిరించి ఇస్తేనే రా, లేకపోతే లేదని చెప్పారు. మా లక్ష్మి గారికి చెప్తే పాపం వెంటనే శాంక్షన్ చేశారు, నిన్ననే జీవో ఇచ్చారు. ఇవాళే శంకుస్థాపన జరిగింది. ఓకే ఓకే. సెక్రటరీ గారికి అందరికీ నమస్కారం. చెప్పకుండా ఎమ్మెల్యే గారు చాలా ప్రోగ్రాంలు పెట్టారు కాబట్టి దయచేసి మెయిన్ ప్రోగ్రామ్ వెళ్ళాలి. కాబట్టి ఎమ్మెల్యే గారు వనపర్తికి సంబంధించి ఏది అడిగితే అది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉందని మాత్రం చెప్తున్నాం. కాబట్టి దయచేసి ఎంపీ గారు కూడా కేంద్రం నుంచి మాకు రావాల్సిన గోడౌన్స్ కావచ్చు, లేకపోతే చేనేత కార్మికులు కావచ్చు, ఏ స్కీమ్ ఉంటే ఆయన కూడా కేంద్రంలో అనుభవం కలిగినటువంటి ఎంపీ గారు, కేంద్రంలో ఏం తీసుకురావాలా, ఎట్లా తీసుకురావాలనేది కూడా తెలిసినటువంటి ఎంపీ గారు ఉండటం మన అదృష్టం. అదేవిధంగా సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి చెన్నారెడ్డి గారు మాకెప్పుడు కూడా వ్యవసాయ శాఖకు సంబంధించి సలహాలిస్తుంటారు. ఆయన చెప్పినట్టుగా ఈ నియోజకవర్గానికి ఉన్నటువంటి చరిత్రని, గౌరవాన్ని, మర్యాదని కాపాడుకుంటూనే కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అన్ని శాఖల్లో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించడానికి నిన్ననే ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాకు సంబంధించి కార్యక్రమానికి వచ్చారు. ఈ జిల్లా బిడ్డ మీకు ముఖ్యమంత్రి అవటం, బూర్గు రామకృష్ణారావు గారి తర్వాత అనేక దశాబ్దాలుగా మీకు మంచి అవకాశం వచ్చింది. ఈ ప్రభుత్వాన్ని, పార్టీని, ముఖ్యమంత్రిని, అదేవిధంగా ప్రజాప్రతినిధుల్ని
కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత, వాళ్ళని ఆశీర్వదించాల్సినటువంటి బాధ్యత, మీ ఆశీర్వాదానికి తగ్గట్టుగా పనిచేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మా అందరి మీద ఉంది. అదేవిధంగా అధికారులు కూడా మీరు ఏం చెప్తే అది ప్రజా ఉపయోగమైనటువంటి పనులు చేయడానికి ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటు లేకపోయినా, కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు లేకపోయినా, సుశక్తితోటి ఈ ప్రభుత్వం మీ ముందుకు వచ్చి అన్నటువంటి గ్యారంటీలన్నింటినీ కూడా వీలైన కాడికి, శక్తి ఉన్న కాడికి భగవంతుడు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క అధికారాన్ని ప్రజల కోసమే వాడతామని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. అది వ్యవసాయ రంగం కావచ్చు, నీటిపారుదల రంగం కావచ్చు, ఏ రంగమైనా ఈ జిల్లాకి ఎంత చేసినా కూడా ఈ జిల్లా ప్రజల రుణం మేము తీర్చుకోలేం. కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఆ వెసులుబాటు కూడా ఇచ్చాం. అవసరమైతే మీ ప్రజాప్రతినిధులు అడిగినటువంటి ప్రతి పని నువ్వు చేసుకో, ఈ జిల్లా అభివృద్ధి జరగాలి. గతంలో కొంత ఇబ్బంది పడింది, జరుగుతున్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ కూడా పూర్తి చేసుకోవాలి. ఎక్కువ అధిక వ్యవసాయ భూమి కలిగినటువంటి జిల్లా మహబూబ్ నగర్ జిల్లా. గతంలో దీనికి పాలమూరు జిల్లానో లేకపోతే వలసలు పోయే జిల్లానో, కానీ భవిష్యత్తులో 4 సంవత్సరాల తర్వాత పక్క రాష్ట్రాల నుంచి కానీ పక్క జిల్లాల నుంచి కానీ మహబూబ్ నగర్కి వలస రావాలి తప్ప ఈ జిల్లా వాళ్ళ ఎవరు కూడా బయటకు పోయే పని లేకుండా ఈ రైతాంగాన్ని, చేనేత కార్మికులను కాపాడుకునేటటువంటి బాధ్యతని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి మీకు ధన్యవాదాలు తెలియజేస్తా. ఎక్కువ